ఈ లోకంలో డబ్బు మనం సంతోషంగా బ్రతకడానికి ఉపయోగపడవచ్చు. లోకంలో ఉన్నటువంటి సౌకర్యాలను అనుభవించడానికి డబ్బు మనకి సహకరించవచ్చు. లోకంలో ఆశలు తీర్చుకోవడానికి డబ్బులు మనకి అక్కరకు రావచ్చు. అనేక మందిని ఆకర్షించడానికి మనకున్న అందం పనికి రావచ్చేమో, కానీ మనల్ని నిత్య జీవానికి నడిపించేది మాత్రం దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ఉంటారో వారికంటే ధన్యులు మరొకరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు అంటున్నాడు యేసు ప్రభు. లేఖనముల యందు ఏం కలదు? నిత్య జీవము. నిత్య జీవము అంటే నిత్యము జీవించటం. నిత్యము జీవించే ఉంటాం ప్రియులరా. మనం ఈ లోకంలో మన జీవితం కొద్ది కాలమే, మన బ్రతుకు కొంతకాలమే. మన అందము, మన బలము, మన శక్తి, మన ఆనందం, మన సంతోషం ఇవన్నీ కూడా కొద్ది కాలమే, స్వల్పకాలం. మానవ ఆయుష్కాలం చాలా చిన్నది. బైబిల్ గ్రంథంలో మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. నిజంగానే మన జీవితాలు ఆవిరి లాంటివి. అంతలో కనబడతాయి, ఇంతలోనే మాయమైపోతాయి. అటువంటి ఈ జీవితంలో మనము గనక లేఖనాల పట్ల బాధ్యతగా వహిస్తే, దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధగా ఉండగలిగితే, దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం బ్రతకగలిగితే, దేవుని వాక్యాన్ని అనుసరించి మనము గనక జీవించగలిగితే, లేఖనముల యందు ఏముందంటున్నాడు ప్రభు? నిత్య జీవము. నిత్య జీవము అంటే శాశ్వతము జీవితం. శాశ్వతం జీవించే ఉంటాం. మరణము లేనిది, అంతము లేనిది, ముగింపు లేనిది. ఈ జీవితానికి ముగింపు ఉంది. మనం ఎంత గొప్పగా బ్రతికినా, నువ్వెంత సంపాదించినా, నువ్వెంత అందగాడివైనా, ఎంత ఆటగాడివైనా, ఎంత ధనవంతుడివైనా, లేకపోతే ఎంత పేరున్న వాడివైనా, ఎంత గొప్ప అధికారివైనా, మనం ఎవరైనా సరే ఊరికే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. మనం ఊరికే నా అంతటోళ్ళు లేరని, నేనేంటో తెలుసా, నేను ఎవరో తెలుసా, నా గురించి నీకు పూర్తిగా తెలియదని, ఇలా మనల్ని మనం ఏదో గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. నేను చాలా గొప్పవాడిని అని. కొంతమంది కులాన్ని బట్టి గొప్పగా ఊహించుకుంటారు, కొంతమంది తమ మతాన్ని బట్టి గొప్పగా ఊహించుకుంటారు, కొంతమంది తమ దగ్గరున్న ధనాన్ని బట్టి గొప్పగా తమను తాము అనుకుంటూ ఉంటారు. తమకున్న మంచి ఇంటిని బట్టి, తమకున్న కారును బట్టి, ఉన్నటువంటి పొలాలను బట్టి, ఆస్తులను బట్టి, వ్యాపారాలను బట్టి మేమేదో గొప్పవాళ్ళము అనుకుంటారు మనుషులు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోతారు. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. ఆ మాట కూడా మీరు చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి పత్రిక, అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా. అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక. చందుబాబు వచ్చాడు అనుకున్నాను ఏంటన్న. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. సర్వ శరీరులు దేనండి? దేని పోలిన వారు నాన్న? గడ్డిని పోలిన వారు. దేవుడు మనల్ని దేంతో పోల్చాడండి? గడ్డితో పోల్చాడండి. గడ్డితో. నీ వల్ల గడ్డి పరగ తెగదరా అంటాం మనం. దేవుడు అంటున్నాడు, అసలు నువ్వే గడ్డి పరగరా అంటున్నాడు. అసలు ఎంత తేడా ఉందో. నీ వల్ల గడ్డి పరగ తెగదరా అని మనం మనిషిని అంటాం. అదే మనిషిని దేవుడు అంటున్నాడు, నువ్వే గడ్డి పరకవురా అంటున్నాడు. అంటే మన జీవితం ఎలాంటిది, ఎందుకు దేవుడు ఎలాంటి వర్ణనలు బైబిల్ గ్రంథంలో రాయించాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. నా జీవితం ఏపాటిది, నా బ్రతుకెంత. నువ్వు గడ్డి పరక లాంటివి వాడివి అని దేవుడు అంటుంటే మనమేమో నేను సింహం లాంటి, నేను పులి లాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని. నో, కాదండి. మన మనుషులము
అది కూడా గడ్డి పువ్వు లాంటి వాళ్ళము, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందం. ఒకవేళ నీ అందం అని నువ్వు అనుకుంటే, నేను అందగత్తెనని, నేను అందగాడినని కనుక నువ్వు ఒకవేళ అనుకుంటే, నీ అందం అంతయు కూడా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు అందం ఎన్ని రోజులు చెప్పండి? కొన్ని రోజులే. గట్టిగా ఉంటే దాని అందం ఒక్కరోజే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక రెండో రోజు నుంచి దాని పతనం ప్రారంభమైపోద్ది. విరిసిన ఉదయం చాలా మరి ప్రకాశమానంగా దాని రంగు, దాని వాసన, దాని ఆకర్షణ ఉదయం మనకు కనిపిస్తుంది. సాయంకాలానికి అదే పువ్వు దాని యొక్క రెమ్మలు వాడిపోయి నీరసంగా అయిపోయింది నా బ్రతుకు అన్నట్లుగా అది మనతో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. మీరు పువ్వు దగ్గరికి వెళ్ళి చూడండి. ఉదయమే తాజాగా కనిపించిన ఆ పువ్వు సాయంత్రం వాడిపోతుంది. తెల్లవారేపాటికి అదే చెట్టు మొదలు పడిపోయి ఉంటుంది. అంటే దాని జీవితం, దాని ఆయుష్ చాలా చిన్నది. అంత చిన్నదానితో మనల్ని పోలుస్తున్నాడు దేవుడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలిపోవును. అదిగోండి, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్. దేవుని వాక్యము ఎవర్ గ్రీన్. అప్పుడప్పుడు చూడండి, కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటుంటారు. అవి ఎప్పటికీ బాగున్నాయని సమాజం మాట్లాడుతూ ఉంటుంది, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని. క్రిస్టియానిటీలో కూడా చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి, పాత పాటలు కొన్ని. అవి ఎప్పటికీ సూపర్ సాంగ్సే, సూపర్ హిట్ సాంగ్సే. అలాగా ఎవర్ గ్రీన్ ఏంటి అంటే మనుషులు కాదండి. ఈ లోకంలో గొప్ప వెలుగు వెలిగింది ఎస్ జానకి. పోయిన ఆదివారమే చనిపోయింది. ఆదివారము శనివారము చనిపోయినట్టుంది ఎస్ జానకి. సుమారు 50,000కు పైగా పాటలు పడిందట. బాబోయ్, ఎన్ని పాటలు! 50,000+, 20 భాషలు, సుమారు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడింది. 80 ఏళ్ళు బతికింది, 80 సంవత్సరాలు. సుమారు 6 దశాబ్దాల పాటు 50,000 పాటలు పాడి ఒక వెలుగొందింది ఆమె. జానకి అంటే ఒక రేంజ్. అలాంటిది ఈరోజు ఆ గొంతు ఏమైపోయిందండి? మోగబోయింది. ఆ గొంతు మోగబోయింది. ఏ గొంతు అయినా ఏమైపోవాలి? ఇప్పటికైనా మోగబోవాలి. ఎంతటి గొంతైనా ఏదో ఒక రోజు మోగబోవాల్సిందే. ఎంతటి అందమైనా ఏదో ఒక రోజు వాడిపోవాల్సిందే. మన జీవితాలు చాలా చిన్నవి ప్రియులారా. అందుకే దేవుడు మాట్లాడుతూ, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, కానీ ప్రభువు వాక్యం మాత్రం ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడూ అది శాశ్వతం ఉంటుంది దేవుని వాక్యం. ఆ శాశ్వతము ఉండే దేవుని వాక్యంతో మనం ఉంటే మనం కూడా ఏం చేస్తాం? శాశ్వతం ఉంటాం. అందుకే లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు అన్నాడు యేసు ప్రభు మాట్లాడుతూ. అంటే నిత్యము ఉండే లేఖనాలతో మనం ఉంటే మనం కూడా నిత్యము ఉంటాం. కొంతకాలమే ఉండే డబ్బుతో ఒకవేళ నువ్వు ఉంటే అది కొంతకాలమే, నువ్వు కొంతకాలమే. కొంతకాలమే ఉండే అందమే శాశ్వతము, అందమే గొప్పదని అందంతో నువ్వు ఉంటే, అందమే పరమార్థం అని నువ్వు అనుకుంటే, అందము కొంతకాలమే, నువ్వు కొంతకాలమే. అధికారం కొంతకాలం, దాన్ని నమ్ముకుంటే నువ్వు కూడా కొంతకాలం. డబ్బు కొంతకాలం, దాన్ని నమ్ముకుంటే నువ్వు కూడా కొంతకాలం. కానీ దేవుని వాక్యం మాత్రం అనంతకాలం. దేవుని వాక్యము శాశ్వతమైనది. దానికి అంతము లేదు, దానికి ముగింపు లేదు, దానికి ఎండ్ కార్డ్ లేదు. దేవుని వాక్యము శాశ్వతమైనది. అటువంటి వాక్యములో మనకేముందంటున్నాడు? నిత్య జీవం, అంటే శాశ్వత జీవితం మనకి దేవుని వాక్యమునందే ఉంది ప్రియులరా. మరి అటువంటి దేవుని వాక్యం పట్ల మనం ఎలా ఉంటున్నాం? అటువంటి శాశ్వతము ఉండే వాక్యంతో మనం ట్రావెల్ అవ్వగలుగుతున్నామా? అటువంటి వాక్యంతో మనం సహవాసంలో ఉంటున్నామా? అటువంటి వాక్యాన్ని మనం పట్టుకుంటున్నామా గట్టిగా?
మనకి తెలియదు దేవుని వాక్యం తాలూకా విలువ మనకు తెలియదు ప్రియులరా, మనకు తెలియదు. మనకు డబ్బు విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు, వెండి విలువ తెలుసు, అధికారం విలువ తెలుసు, కుటుంబం విలువ తెలుసు, పిల్లల విలువ తెలుసు, సంతోషాల విలువ తెలుసు. కానీ దేవుని వాక్యము తాలూకా విలువ మనకు అర్థం కావటం లేదు. దాన్ని గనక మనం నిజంగా నమ్మితే, నిజంగా విశ్వసిస్తే, దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికితే మన బ్రతుకుకి ముగింపు అనేది లేదు. విశ్వసించాలి. దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలంటే నిత్య జీవము కోసం విశ్వసించాలి. నిత్య జీవం కోసం, ఈ జీవం కోసం కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, నిత్య జీవానికి వారసులు ఎవరు? దేనికండి? నిత్య జీవానికి వారసులు ఎవరు? నిత్య జీవానికి వారసత్వం అంత సునాయాసంగా దొరికేది కాదు, ఈజీగా రాదు. నిత్య జీవం పొందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ లోకంలో డబ్బులు సంపాదించడం ఈజీ ఏమో కానీ నిత్య జీవాన్ని సంపాదించడం మాత్రం చాలా కష్టం. అయితే ఎవరు నిత్య జీవానికి వారసులు అవుతారు, ఎవరు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు అనేటువంటి తదితర విషయాలని మనం ఇవాల్టి ఈ వాక్య ధ్యానంలో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం తరచూ చదువుకునేటువంటి మాట. దేవుడు లోకమును అనగా మనలను ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచితే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, అదిగోండి, నశింపక నిత్య జీవము పొందునట్లు. నిత్య జీవాన్ని ఎవరండి పొందుతారట? నిత్య జీవాన్ని పొందేవాళ్ళు ఎవరంటండి? నిత్య జీవాన్ని కైవసం చేసుకోగలిగేవారు ఎవరట? విశ్వసించువారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఏమని విశ్వసించాలి చెప్పండి? బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళకి నేను చెప్పాను, ఆ రోజు బాప్తిస్మం ఎవరెవరికి ఇచ్చానో వాళ్ళకి చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలో చెప్పాను. ఆ రోజు మిమ్మల్ని అడిగాను, నీటిలో నుంచోబెట్టి అడిగాను. మీరు మర్చిపోయారా? గుర్తుందని అది లేదు. మర్చిపోకూడదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన రక్షణ మర్చిపోతే ఎలాగా? మనం ట్రైన్ ఎక్కే ముందు టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకున్న తర్వాత ఆ టికెట్ తీసుకుని దాన్ని ఏం చేయాలి? మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో ఎవరు వస్తారు? టీసీ వస్తాడు. అతను వచ్చి అడుగుతాడు, టికెట్ ఏదైనా అడుగుతాడు. తీసుకున్నాను అంటే, ఓకే తీసుకున్నావు, ఏది? లేదంటే నేను తీసుకున్నానండి, కావాలంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కౌంటర్లో అడగానంటే, కౌంటర్ కదరా బాబు, టికెట్ తీసుకుంటే ఏది చూపి అంటాడు. అది 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 ఎక్కడ పెట్టానంటే దిగే బయటకు అంటే అంతే, అదంటే ఫైన్ కట్టు అంటాడు. అంటే టికెట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ టికెట్ దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎప్పటి వరకు? ఆ జర్నీ ముగించే వరకు, ఆ ప్రయాణం పూర్తయినంత వరకు నీ దగ్గర టికెట్ ఉండాలా. టీసీ వచ్చి అడుగుతాడు, టికెట్ చూపించమనుకో గౌరవంగా కూర్చోబెడతాడు, టికెట్ లేదనుకో గౌరవంగా బయటికి వెళ్ళిపోమంటాడు. అందుకనే రక్షణ పొందుకోవటం ఎంత ప్రాముఖ్యమో ఆ రక్షణ కాపాడుకోవటం, దాని గురించినటువంటి అవగాహన ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవటం అంతకంటే ప్రాముఖ్యం. ఆ రోజు అడిగాను, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా అని అడిగాను. గుర్తుందా? నీళ్ళలో నించోబెట్టి అడిగాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా అని అడిగాను. నేను నమ్ముతున్నాను. ఏమని? దేవుని కుమారుడని విశ్వసించాలి ప్రభువుని. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక అన్నాడు. ఏమని విశ్వసించాలి? దేవుని కుమారుడని. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు కూడా. తర్వాత ఇంకొక మాట అడిగాను, ఆయనను నీ సొంత రక్షకునిగా స్వీకరించి నీ బ్రతుకంతా నువ్వు ఆరాధిస్తావా అని అడిగాను. మీరు ప్రభుని మీ సొంత రక్షకుడిగా స్వీకరించి మీ జీవితాంతం మీరు ఆరాధిస్తారా అని అడిగాను. ఆరాధిస్తామన్నారు మీరు.
అంటే మన విశ్వాసం అది. మనం ఏదైతే యేసుప్రభుని విశ్వసించామో ఆ యేసుప్రభు మరణించి 3వ దినాన తిరిగి లేచెను, ఆ విషయాన్ని మనం విశ్వసించాం. నా ప్రభు ఎలా అయితే మరణించాడో తిరిగి లేచాడో అదే రీతిగా నన్ను కూడా లేపుతాడు. దట్ ఈజ్ అవర్ బిలీఫ్. అది మన విశ్వాసం. ఏది మన విశ్వాసం? చెప్పండి, మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో ఆయనను విశ్వసించిన వారిని అలాగే లేపుతాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ తెరిచి చూడండి. 13వ వచనం, 4:13. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఏమర్థమైందండి ఈ మాటలో? ఇదిగో నిరీక్షణ లేని ఇతరులు ఉన్నారు అంటే విశ్వాసం లేని వాళ్ళు, అంటే క్రైస్తవులు కాని వాళ్ళు ఇతరులు ఉన్నారు కదా మన చుట్టూ. వాళ్ళు నిద్రించిన వారి విషయమై దుఃఖపడతారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏడుస్తారు. అలాగని మనల్ని ఏడవద్దు అనట్లేదు, ఏడుపు సహజమే. అయితే మనం ఏడ్చినప్పటికీ దుఃఖపడినప్పటికీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే? అది వాళ్ళకు లేదు, నిరీక్షణ లేని ఇతరులకు లేదు. వాళ్ళు యేసుప్రభుని నమ్మలేదు, యేసుప్రభుని రక్షకుడిగా స్వీకరించలేదు. యేసుప్రభు మరణించి తిరిగి లేచాడని నన్ను కూడా లేపుతాడని నా విశ్వాసం వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు దుఃఖపడతారు. కానీ మీరు అలా దుఃఖపడకండి. అందుకోసం మీకు ఒక మాట చెప్తున్నాను. అది ఏంటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల. ఏమి నమ్మిన ఎడలండి? మనం జాగ్రత్తగా వినాలి. ఏమి నమ్మిన ఎడల? ఫస్ట్ యేసుప్రభు దేవుని కుమారుడని మనం నమ్ముతాం. ఆయన నా రక్షకుడని, నా కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్ముతాం. ఓకేనా? ఇది మన విశ్వాసం. మీరెవరు అండి అని అడిగితే మనం ఏమంటామండి? క్రైస్తవులం అంటాం. క్రైస్తవ్యానికి బేస్ ఏంటండి? క్రైస్తవ్యానికి ఆధారం ఏంటండి? విశ్వాసం. క్రైస్తవ్యం అనే భవంతి కట్టబడింది దేని మీద తెలుసండి? విశ్వాసం అనే పునాది మీద. మనం విశ్వాసం మీద కట్టబడిన వాళ్ళం. మనం విశ్వాసులం. మనం ఎవరు అండి? విశ్వాసులం. ఏంటి మన విశ్వాసం? ఇదిగో నా ప్రభు నా కొరకు మరణించాడు, మరలా తిరిగి లేచాడు, ఆయనను విశ్వసిస్తే నన్ను కూడా తిరిగి లేపుతాడు. ఇది మన విశ్వాసం. అలా నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, నమ్మమా? అందరూ నమ్మమా? మీలో ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అనే విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, మొహమాటం వద్దు, సందేహం వద్దు. యేసు ప్రభుతో పోయిన శుక్రవారం చెప్పాను కదండి మీకు. శుక్రవారమైనా చెప్పాను, శుక్రవారం క్లాసులో చెప్పాను తోమా గురించి. శుక్రవారమేనా? మంగళవారం క్లాసులో అనుకుంటా, సాంగ్స్ క్లాస్లో చెప్పాను. తోమా నేను నమ్మనన్నాడు. ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని ప్రభు తిరిగి లేచాడంటే నేను నమ్మను అన్నాడు తోమా, శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా. ఆ తర్వాత మరలా ప్రభు వచ్చాడు. అప్పుడు ప్రభు తోమాతో మాట్లాడుతున్నాడు. తోమా, నమ్మవా నన్ను? ఇదిగో నేను వచ్చానయ్యా, నువ్వు అన్నట్టు ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమో. మనం ఏమై ఉండాలండి? విశ్వాసులంగా ఉండాలి. విశ్వాసము విషయంలో మనకి క్వశ్చన్స్ ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు. ఒకవేళ సందేహాలు ఉంటే సందేహాలు నివృత్తి చేసుకో, ప్రశ్నించు, ఆలోచించు, దేవుని వాక్యాన్ని పరిశీలించు, వాస్తవాలు గ్రహించు. ఇదంతవరకు నిజం. యేసుప్రభు మరణించి తిరిగి లేవడం నిజమా అంటే 100కి 100% నిజం. బైబిల్ మాత్రమే కాదండి, లోకంలో చరిత్ర కూడా చెప్తుంది. చరిత్రకారులు రాశారు తెలుసమ్మా, బైబిల్లో కాదు. బైబిల్లో రాయబట్టం కాదు. బైబిల్లో పునరుత్థానం గురించి ఉంటాం, అది ఓకే. కానీ హిస్టరీ కూడా ఉంది.
యేసుప్రభువును నమ్మని క్రైస్తవులు కాని చరిత్రకారులు రాశారు యేసుప్రభు తిరిగి లేచాడు మరణించి అని. అందుకే ప్రపంచంలో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని కాదనే ధైర్యం ఎవడో చేయలేడు. బురద చల్లగలడు అంతే. అదని ఇదని ఏదో పనికి మాలిన మాటలని సాటిస్ఫై అవ్వగలడు తప్ప ప్రభు యొక్క పునరుత్థానాన్ని బలంగా క్వశ్చన్ చేసే దమ్మున్న మగాడు ప్రపంచంలో ఎవడో లేడు. ఎందుకంటే రిటర్న్ ఫార్మాట్లో ఉంది, సాక్ష్యాధారాలతో రుజువు చేయబడింది ప్రభు యొక్క పునరుత్థానం. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అయితే నేను బైబిల్ ఎందుకు నమ్మాలి అంటే చరిత్ర కూడా చెప్తుంది, వచ్చి చూసుకో అన్నాడు. చరిత్రకారులు రాశారు. కాబట్టి ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మడానికి మీరు సందేహపడకండి. ఒకవేళ దాని మీద క్లాస్ చెప్పని, ప్రభు పునరుత్థానం మీద క్లాస్ చెప్పని అంటే ఓ రోజు చక్కగా క్లాస్ చెప్తాను వివరంగా. చరిత్రకారులు ఎవరు ఏం చెప్పారు, ఏ టైంలో చెప్పారు, ఆ ప్రభు సమకాలీకులు రాసినటువంటి ప్రభువును నమ్మని యోధేతరులు చరిత్రకారులు రాసినటువంటి చరిత్ర ఉంది సమాజంలో, ప్రపంచంలో. కాబట్టి ప్రభు పునరుత్థానాన్ని నమ్మే విషయంలో మనం వెనకడు వేయకూడదు. నమ్మాలి. యోధతో ప్రభు అన్నాడు, తోమతో ప్రభు అన్నాడు, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నువ్వు నా శిష్యుడివై ఉండి, నాతో తిరిగిన వాడివై ఉండి, నాతో 3.5 ఏళ్ళు గడిపిన వాడివై ఉండి నువ్వే నమ్మకపోతే ఎలాగయ్యా? ఎలా నిత్య జీవాన్ని పొందుకోగలవు? అందుకని నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనకేముండాలి చెప్పండి? ఎవరు నిత్య జీవానికి వారసులు? విశ్వసించువారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని లేదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని విశ్వసిస్తారో బలంగా, ఆ విశ్వాసంలో మళ్ళీ డౌట్ ఉండకూడదు. గట్టిగా ప్రశ్నిస్తే ఏమో అండి మరి మా అన్ని చెప్పాడు అందే నమ్మని అన్నట్టు ఉండకూడదు. ఎస్, నా ప్రభు మరణించి తిరిగి లేచాడు. ధైర్యంగా, భరోసా, నమ్మకం బలంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవానికి అర్హులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని చదువుకున్నాం. అంటే దేనికోసం అంట? నిత్య జీవము పొందునట్లు. నిత్య జీవానికి వారసులు ఎవరు చెప్పండి? ఫస్ట్ పాయింట్, విశ్వసించే వారికే నిత్య జీవము. మీకు మాట చెప్తానండి, క్రైస్తవ ప్రపంచంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మీరు ఏం విశ్వసిస్తున్నారమ్మా, ఎందుకు ప్రభు నమ్మారమ్మా అంటే ఈ విషయాలు వాళ్ళు చెప్పలేరు. కావాలంటే మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి. ఒక రాయేసి చూడండి, చర్చిలకి వెళ్ళే ఇతరులను అడగండి, యేసు ప్రభు నమ్ముకున్నావు కదమ్మా అంటే అవునమ్మా నమ్ముకున్నాను, అందుకేగా చర్చికి వెళ్ళొచ్చాను. అదేం మాట? సరే అమ్మా కోప్పడకు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, యేసు ప్రభుని ఎందుకు విశ్వసించావు అని అడగండి. ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నానమ్మా. ఎందుకు నమ్ముకోవడం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటే పరిస్థితులు బాగుంటాయి, ఇంట్లో శాంతి, సమాధానము, నెమ్మది, అది ఇది ఏవో రకరకాల కారణాలు చెప్తారు. కానీ యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అమ్మ అంటే ఇదిగమ్మ నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు నమ్మను? నా కోసం ప్రాణం పెట్టిన వాడిని నేను ఎందుకు నమ్మను? అందుకు నమ్మాను. ఆయన నమ్మితే నన్ను కూడా లేపుతానన్నాడు. నాకు కూడా పునరుత్థానం ఉంది, నాకు నిత్యజీవం ఉంది. నిత్యజీవం కోసం యేసు ప్రభుని నమ్మనని చెప్తారా? బాగా మీరు చెప్పండి. చెప్పలేరు. చాలామంది చెప్పలేరు. ఎక్కువ శాతం ఈ విషయం చెప్పరు. అంటే వాళ్ళందరూ ఎవరు కాదు, నిత్య జీవానికి వారసులు కారు. అసలు వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటో తెలీదు. అసలు విశ్వసించారా విశ్వసించలేదు తర్వాత సంగతి. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలీదు, ఏమని విశ్వసించాలో తెలీదు, యేసు ప్రభువునే ఏమని విశ్వసించాలో తెలీదు. ప్రభువునే తండ్రి అంటారు, తండ్రిని ప్రభు అంటారు. క్లారిటీ ఉండదు. తండ్రి ఎవరో తెలీదు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన ఉండదు, దేవుణ్ణి గురించిన సమాచారం మన మధ్యలో ఉన్నటువంటి లేఖను చెప్తాడు సడన్గా. ఇప్పుడు వీడికి పరీక్ష, అగ్ని పరీక్ష. దైవాన్ని గురించిన సమాచారం, దైవాన్ని గురించిన సమాచారం గుర్తురాట్లే, దైవాన్ని గురించిన సమాచారం గుర్తురాట్లే. వీళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తా ఉండాలమ్మ. క్లాస్ చెప్తావు నువ్వు? చెప్పు. వీక్షిత చెప్పుద్ది దైవాన్ని గురించిన సమాచారం. ప్రపంచ క్రైస్తవ్యంలో 99% మందికి తెలియని విషయం, క్లారిటీ లేని విషయం ఈ పాప చెప్పుద్ది. మనందరికీ నిజమైన తండ్రి, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, మనందరికీ ప్రభువు, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మన దేవుడు, మనలను సర్వసత్యంలోనికి నడిపించిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మన దేవుడు. అర్థమైందా? మీకేమైనా అర్థమైందా? అర్థం కలదా? ఏం చెప్పింది వీక్షిత?
అర్థమైందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అసలు ఎవరు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? మనందరికీ తండ్రి అయిన దేవుడు తండ్రి. ఆయన పేరు పాత నిబంధనలో యెహోవా అని రాయబడింది. సైన్యములకు అధిపత్యకు యెహోవా అని రాయబడింది. క్రొత్త నిబంధనలో ఆ పదం ఎక్కడ మనకు కనపడదు. తండ్రి అని రాయబడింది అంతే, పేరు లేదు, తండ్రి అన్నాడు అంతే. తండ్రి అయిన దేవుడు. కానీ మనందరికీ ప్రభు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన మన ప్రభు, ఆయన కూడా దేవుడు. తండ్రి అయిన దేవుడు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు మనందరికీ ప్రభు, ఆయన కూడా దేవుడు. మనలందరినీ సర్వసత్యంలోనికి నడిపించిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత స్పష్టమైన క్లారిటీ! పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అందుకే 25 ఏళ్ళు బట్టి క్రైస్తవులుగా ఉంటారు, 60 ఏళ్ళు వస్తాయి, 70 ఏళ్ళు వస్తాయి. తండ్రి ఎవరు అంటే, కుమారుడు ఎవరు అంటే, పరిశుద్ధ అడగ చూడండి మీరు వెళ్ళి. అదే నేను ఎప్పుడు మన గొప్పతనం ఏంటంటే, ఈ క్రీస్తు సంఘము తాలూకా గొప్పతనం ఏంటంటే, మనం ఉంటే పలచపలచగా 10 మందే ఉంటే ఉండొచ్చు, కానీ మనం పలచపలచగా 25 మందో 30 మందో ఉంటే ఉండొచ్చు, కానీ మనం జ్ఞానములో, దేవుని గురించిన అవగాహనలో, భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో మాత్రం మనం నెంబర్ 1 అలా ఉండాలా. సంఖ్యదేముందండి? సంఖ్య పనికిరాని మంది ఎంత ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? కలుపు మొక్కలు ఎక్కువ ఉంటాయి, పనికొచ్చే మొక్కలే తక్కువ ఉంటాయి. మనకి క్వాంటిటీ కాదు, క్వాలిటీ. క్వాంటిటీ పెరిగితే సంతోషమే. రోజు దేవుడిని అడుగుతున్నాం కదా, దేవా క్వాంటిటీ పెంచవా అని. క్వాంటిటీ పెరిగితే ఓకే, అంటే క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ ఎంత ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? క్వాలిటీ లేదు, 100 కేజీలు బియ్యం క్వాలిటీ లేవు, తింటే సత్తావు, ఏం ప్రయోజనం? 100 కేజీలు పెట్టుకుని బయట పాడేయాల. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఉండాలి. సంఘములో క్వాలిటీ ఉండాలండి, సంఘములో క్వాలిటీ ఉండాలి. పరిశుద్ధతలో క్వాలిటీ, విశ్వాసములో క్వాలిటీ, వాక్యములో క్వాలిటీ, బోధలో క్వాలిటీ, పవిత్రతలో క్వాలిటీ, దేవుని పనిలో క్వాలిటీ. మనది క్వాలిటీ, మన సంఘం క్వాలిటీ సంఘం అండి. అది నాకు ఎప్పుడు సంతోషపడుతూ ఉంటాను. దేవా, ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి అని. తెలీదు చాలామందికి, తండ్రి ఎవరో తెలీదు, కుమారుడు ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మ ఎవరో తెలీదు. తెలుసుకోవాలి, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు. ఆ క్లారిటీ మనకు ఉండదు, అసలు అదే ఉండదు. ఇక విశ్వాసం అంటే ఏంటో తెలీదు, ఏమని విశ్వసించాలో తెలీదు. మరి వాళ్ళు ఎలా నిత్య జీవానికి వారసులు కాగలరు చెప్పండి? గుడ్డివాడికి త్రోవ చూపించిన ఎడల ఏమవుద్దండి? గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఏమవుద్దండి? ఇద్దరూ కూడా గుంటలో పడుదురు కదా. అయ్యో అందులైన శాస్త్రులారా, పరిసయులారా, ధర్మశాస్త్రోపదేశకులారా అన్నాడు ప్రభు. అద్భుతం అండి దేవుని మాటలు. యేసు ప్రభు వాక్యాన్ని మనం, ప్రభువు మాట్లాడినటువంటి బోధలు మనం ధ్యానిస్తే, స్టడీ చేస్తే మనకు అర్థమవుద్ది. మనం చదవం కదా, అసలు దేవుని వాక్యం ఏంటో మనకు తెలీదు, దేవుడు ఏం మాట్లాడుతాడో మనకు తెలీదు. విశ్వాసాన్ని గురించిన క్లారిటీ మనకు ఉండదు, భక్తిని గురించిన క్లారిటీ ఉండదు, పాటలను గురించిన క్లారిటీ ఉండదు, సంఘమును గురించిన అవగాహన ఉండదు, ఆరాధన గురించిన అవగాహన ఉండదు, ప్రార్థన గురించిన అవగాహన ఉండదు, కానుకలను గురించిన అవగాహన ఉండదు, బాప్తిస్మాన్ని గురించిన అవగాహన ఉండదు, విశ్వాసాన్ని ఏ అవగాహన లేకుండా ఏమాత్రం అరసుడు అయిపోతావు నిత్య జీవానికి? అసాధ్యం. నిత్య జీవానికి వారసులం అవ్వాలి మనం. మనకి ఈ జీవితం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టేస్తాను, ఏదో రోజు నా గొంతులో ప్రాణం పోద్ది, ఏదో రోజు నా ఊపిరి ఆగిపోద్ది, ఏదో రోజు నా నోరు మూగపోద్ది, ఏదో రోజు నా కళ్ళు మూసుకుపోతాయి, ఏదో రోజు నా శరీరం మొత్తం నిశ్చలంగా పడిపోద్ది. ఆ రోజు దేవుడు నా కోసం సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి. నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి. చెప్పండి, విశ్వసించే వారికే నిత్య జీవం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం, 47వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనాన్ని మీరు చూడండి ప్రియులరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనము, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎంత స్పష్టంగా ప్రభు తెగ్గొడి చెప్పాడు అంతే. ఎవడు నిత్య జీవాన్ని పొందగలడు అంటే
విశ్వసించువాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము, ఇదిగో జీవాహారము నేనే. ఐఎమ్ ఎ లివింగ్ బ్రెడ్, నేను జీవాహారాన్ని. నన్ను విశ్వసిస్తే నీదే నిత్య జీవం. యేసుప్రభుని నమ్మితే మనకేంటి చెప్పండి? నిత్య జీవం. యేసుప్రభుని నమ్మితే ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, ఇంకేవో కాదు. అది కదండి. ఏమండి, ఇవాళ క్రైస్తవ ప్రపంచములో పెద్ద పెద్ద స్పీకర్లుగా, పెద్ద పెద్ద ప్రసంగికులుగా పేరుగాంచిన అనేక మందిలో 99.9% బోధకులు చేసే బోధ ఏంటో తెలుసండి? యేసుప్రభుని నమ్ముకుంటే నీ అప్పులు తీరుస్తాడు, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు పిల్లల్ని ఇస్తాడు, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, యేసుప్రభుని నమ్ముకుంటే నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే నీ అప్పులు తీరిపోతాయి. ఇదా కాదా చెప్పండి? మీరు టీవీ ఆన్ చేయండి. మీరు టీవీ ఆన్ చేసి క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి కదా, శుభవార్త అని, రక్షణ టీవీ అని, ఇంకేవో రకరకాలుగా ఉన్నాయి కదండి టీవీలు, క్రైస్తవ ఛానల్స్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చాలు ప్రతి వాడు ఎవడో కూడా వస్తాడు. నీ నెత్తి మీద చెయ్యట్టుకో, పొట్ట మీద చెయ్యట్టుకో, వీపు మీద చెయ్యట్టుకో, నేను ప్రార్థన చేస్తా, స్వస్థత 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 స్వస్థత. ఎన్నాళ్ళు బతికేస్తావు నాయన స్వస్థత పొందేసి? మళ్ళీ చావా? మీరు చెప్పండి. అదా మనకి కావాల్సింది? ఈ భూమి మీద ఆరోగ్యం శాశ్వతంగా ఉండేదా? ఈ భూమి మీద అందం శాశ్వతంగా ఉండేదా? ఈ భూమి మీద ఆస్తి శాశ్వతంగా ఉండేదా? ఏది శాశ్వతం కాదు. లోకమును దాని ఆశయు గతించిపోవును. మైకులు పట్టుకుని మొత్తం అంతా ఇదే ప్రకటన. దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. ఏమండి, అవి నమ్మేసి వాటికి ఆ ప్రలోభాలకు గురై మందలు వెళ్ళిపోతుంటే, ఏమండి, క్రైస్తవేతరులు మనపై వేసిన నింద ఏంటో తెలుసండి? వీళ్ళు ప్రలోభాలకు గురి చేసి మతం మార్చేస్తారండి. అందుకే అన్నాడు పౌలు గారు, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి ఏకదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్నాడు. మన వల్లే. జనవరిలో నేను మాట్లాడబోయే అంశం అదే. మొన్న శుక్రవారం చెప్పాను మీకు, మంగళవారం చెప్పాను. క్రైస్తవ్యం మార్చేది మతాన్న మనస్సున. ఇదే మన టాపిక్ జనవరిలో మన మీటింగ్లో. ప్రార్థన చేయండి. ఇంకా 5 నెలలు ఉంది, అప్పుడే వచ్చింది. 5 నెలలే ఉంది. డబ్బులు కూడా పోగేయండి, ప్రార్థన మాత్రమే కాదు, డబ్బులు పోగేయండి, ప్రార్థన చేయండి. ఆ రోజు మనం మాట్లాడబోతున్నాం ఇదే అంశం మీద. ఈరోజు క్రైస్తవుల మీద అన్యులు నింద వేయడానికి కారణం మనమే. మనం ఏం బోధిస్తున్నాం మనకు తెలియట్లేదు, మనం ఏం ప్రకటిస్తున్నాం మనకు తెలియట్లేదు. సమాజానికి మనం ప్రకటించాల్సింది క్రీస్తు ప్రభు త్యాగాన్ని. దేనికోసం? యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, నీకు ఉద్యోగం వస్తుందని కాదు. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, నమ్మితే నీ వ్యాపారంలో లాభాలు వస్తాయని చెప్పడానికి కాదు. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, నమ్మితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన మరణించి ఎలా అయితే తిరిగి లేచాడో నిన్ను కూడా ఒకరోజు మరలా లేపుతాడు. అలా లేచిన నీకు మరలా మరణము లేదు, శాశ్వత జీవితం. ఆ జీవితాన్ని ప్రకటించండి. ఈ సువార్త సర్వ సృష్టికి ప్రకటించండి అని ఆ రోజు అపోస్తులైనటువంటి శిష్యులకి తెలియపరిచి పంపించాడు యేసు ప్రభు. ప్రారంభంలో మొదటి శతాబ్దంలో అద్భుతంగా ప్రకటించబడింది. రాను 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 దొంగలు ప్రవేశించారు. పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుతుందని యేసుప్రభు బాధపడ్డాడు. బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారని యేసుప్రభు ఏడ్చాడండి బైబిల్ గ్రంథంలో. ఇదేదో బాగుంది, ఇక్కడికి వస్తే మనం బాగా సంపాదించుకోవచ్చు, ఇక్కడికి వస్తే మనకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, ఇక్కడికి వస్తే మనం మంచి మంచి కోట్లు వేసుకోవచ్చు, పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగించవచ్చు, పేరు గాంచవచ్చు, గౌరవాన్ని పొందొచ్చు, డబ్బు పొందొచ్చు అని ప్రతి వాడికి క్రైస్తవ్యం అనేది ఒక గొప్ప వేదికలుగా కనబడుతుంది. అంతే. ప్రతి వాడు రాత్రి ప్రభు నన్ను పిలిచాడు, బాబు ఇదిగో నా సేవ చేయని నన్ను పిలిచాడు, పిలిపొచ్చింది, వచ్చేసరి మీ మీద ఎక్కేస్తానని ప్రతి వాడు క్రైస్తవ్యంలోకి వచ్చేసి ఇలాంటి పనికి మాలిన సువార్త ప్రకటిస్తుంటే ఏమైపోతారండి ప్రజలందరూ? మోసపోరా? మరి ఎవరు నిత్య జీవానికి వెళ్ళేది? విశ్వాసం. ఏ విశ్వాసం అది? యేసు ప్రభువుని నమ్మితే ఏదో లోక సంబంధమైనవి మేలు పొందుకుంటామని కాదు. యేసు ప్రభువుని నమ్మితే ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. అంతకన్నా గొప్పది ఏమని చెప్పండి? పరలోకం కంటే గొప్పది ఏమని చెప్పండి? ఏం లేదు. పరలోకం శాశ్వతం ఉండేది, నిత్య జీవం శాశ్వతం ఉండేది. దానికంటే గొప్పది మరొకటి లేదు ప్రియులరా. లోకంలో ఘనమైనవి గొప్పవైనవి ఏవి దానితో సాటి రావు, సరితూగలేవు.
మరొక మాట చూద్దాం. నిత్య జీవానికి ఎవరు వారసులు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఇంతవరకు ఏం చెప్పాను? నిత్య జీవానికి ఎవరు వారసులు అనే దానికి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను చెప్పండి అందరూ? విశ్వసించే వారిదే నిత్య జీవం. విశ్వాసం అంటే మళ్ళా ఇదేదో ఇస్తాడని విశ్వసించడం కాదు, ఏదో లోకంలో ఇస్తాడని కాదు. ఇదిగో యేసుప్రభు దేవుని కుమారుడని నమ్మాలి, నా కోసం చనిపోయాడని నమ్మాలి, నా కోసం మరణించి తిరిగి లేచాడని నమ్మాలి, లేస్తే ఆయన నమ్మితే నాకు కూడా అది ఇస్తాడని నమ్మాలి. అది ఆ సరి అయిన విశ్వాసం. ఇప్పుడు రెండో పాయింట్ మీకు చెప్తాను. నిత్య జీవానికి ఎవరు వారసులు అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు. ఒకసారి అక్కడ ఒక చిన్న సందర్భం రాయబడింది. ఆ సందర్భాన్ని మనందరం కలిసి అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు. అలానే ఆ పక్కన కామా పెట్టి మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 కూడా రాసుకోండి. ఒకవేళ రాసుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ కూడా ఇదే సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు ఏ సందర్భం ఉందో, మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వరకు కూడా అదే సందర్భం ఉంటుంది. మనం మార్కు సువార్తని స్టడీ చేద్దాం. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మార్కు సువార్తను స్టడీ చేద్దాం. 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం. ఒక పావుగంట టైం ఉంది నాకు, నేను త్వరగా ముగించేస్తాను. 18 నుంచి చదువుతున్నాను ప్రియులరా, 17 నుంచి చదువుతున్నాను ప్రియులరా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. దేనికి వారసుడు అవడానికట? మంచి ప్రశ్న అడిగాడు కదండి, అద్భుతమైన ప్రశ్న అడిగాడు, కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. యేసుప్రభువుని ఏది అడిగితే యేసుప్రభు హ్యాపీగా ఫీల్ అవుతాడో అది అడిగాడు. సద్బోధకుడు, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. 18వ వచనం మనం స్కిప్ చేసి 19కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పెను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒక మంచి సందర్భం. దీన్ని నేను ఒకరోజు క్లాసులో చాలా చాలా సుదీర్ఘంగా వివరించాను. మరి మీకు గుర్తుందో లేదో, శుక్రవారం క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. దీని గురించి చాలా మరోజు చాలా క్లియర్గా చెప్పాను దీని గురించి. అయితే అంత వివరించను, కానీ ఇప్పుడు నాకు టైం తక్కువ ఉంది. కానీ షార్ట్కట్లో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలో మనం ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయం నేర్చుకుందాం. ఒక అబ్బాయి వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుని అయిపోదాం అనుకుంటున్నాను, అయితే నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఏమని? ఇదిగో నాయన, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, తల్లిదండ్రులను సన్మానించు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. ఏంటండి ఇవన్నీ? మనం పాత నిబంధనలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో చదువుకునేటువంటి 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అని చదువుకుంటాం కదా మనం. ఈ ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం నీదే అన్నాడు ప్రభు. అప్పుడు అతను ఏమన్నాడు? అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉండిని. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా ఆజ్ఞలు, సూపర్, అందులో నెంబర్ 1 నేను అన్నాడు. ఇక్కడ ఇతని మైండ్ సెట్ ఏంటంటే, ఇతను ఈ విషయం యేసు ప్రభు ద్వారా అందరికీ తెలియపరచాలని ఆరాటపడుతున్నాడు. నేను క్లాసులో చాలా వివరించాను, మీలో చాలా వచ్చిన వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. అంటే ఇతను ఎలాంటివాడంటే,
చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తి అని ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలియాలి. అది కూడా ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. అంటే వీడు ఎంత తెలివైనడంటే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఆజ్ఞలు పాటించాలన్న విషయం వాడికి తెలుసు, ఆల్రెడీ పాటిస్తున్నాడు. అయితే వీడికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వీడు ఆజ్ఞలు పాటిస్తున్న గొప్ప విషయం అందరికీ తెలియాలి. దానికోసం ఎవరిని వాడుతున్నాడు వచ్చి? ఇప్పుడు యేసుప్రభు ఎలాగూ ఏం చెప్తాడు? ఆజ్ఞలు పాటించు బాబు అంటాడు. అప్పుడు నేనేం చెప్తాను? అవన్నీ నేను ఆల్రెడీ పాటిస్తున్నాను అంటాను. అప్పుడు ప్రభు ఏమంటాడు? వెరీ గుడ్, నీకే పరలోకం, నీదే నిత్య జీవం అంటాడు. అప్పుడు అందరి దృష్టిలో నేనేమైపోతాను? నేను హీరోని అయిపోతాను. అందరి దృష్టిలో నేను మంచోడిని అయిపోతాను, గొప్పవాడిని అయిపోతాను, భక్తిపరుడిని అయిపోతాను. అందరూ ఇప్పుడు నన్ను గొప్పగా స్పెషల్గా చూస్తారు. ఇక్కడి నుంచి నీతిమంతుడు, భక్తిపరుడు అని గౌరవించేస్తారు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోద్దని ఒక పనికిమాలిన కుట్రతో ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ప్రభువుకు తెలుసు కదా, అదే ఆళ్ళ లోపం. అయితే ఇప్పుడు వీడిని, ఆడిలో ఉన్నటువంటి ఆ కపటాన్ని, ఆ దుర్బుద్ధిని గ్రహించిన ప్రభు కోప్పడలేదట. ఏం చేశాడట ప్రభు? అతను చూచి అదిగోండి ప్రేమించి అంటే ఒరే నీ గొప్ప కోసం నన్ను వాడుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు గొప్పవాడివని, ఆజ్ఞలు పాటిస్తున్నావని నేను అందరికీ చెప్పాలని, తద్వారా నువ్వు గొప్పవాడు అయిపోవాలని, అందుకోసం నన్ను వాడుకోవాలనుకుంటున్నావా నువ్వు? అయితే అతన్ని ప్రేమించి అంటే అతనిలో ఉన్నటువంటి మైనస్ చెప్తాను, బాగా వినండి. నేను ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నాను, నాదే నిత్య జీవం అనుకుంటున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అతనిలో కూడా ఒక లోపం ఉంది. అతనిలో కూడా ఏముంది? ఒక లోపం ఉంది. నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు, నాదే పరలోకం, నాదే నిత్య జీవం, చిన్ననాటి నుండి బాల్యము నుండి ఆజ్ఞలన్నీ పాటించుచూ ఉన్నాను, నాకు కాకపోతే ఇంకెవరికి నిత్య జీవం అనుకుంటున్నాడు. కానీ ప్రభువు అతని మీద జాలిపడి ప్రేమించి నాన్న నీలో ఒక లోపం ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకేం అర్థం కావాలి? నేను బాగున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను నిత్య జీవాన్ని పొందుకుంటానని మనం ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడానికి వీలు లేదు. నాలో ఏ లోపాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ విషయంలో నేను బాగానే ఉన్నాను, పలానా విషయంలో బాగానే ఉన్నాను, పలానా విషయంలో బాగానే ఉన్నాను, పలానా విషయంలో బాగానే ఉన్నాను, మరి ఆ విషయంలో ఎలా ఉన్నాను, ఈ విషయంలో ఎలా ఉన్నాను, అన్ని విషయాల్లో బాగుంటేనే కదా నిత్య జీవం అని మనలను మనం పరీక్షించుకోగలగాల, మన లోపాలను మనం చూసుకోగలగాల. కానీ వీడు అలాంటి వాడు కాడు. నేను బాల్యము నుండి ఆజ్ఞలు పాటిస్తున్నాను కాబట్టి నిత్య జీవం నాదే, నిత్య జీవానికి నేను వారసుణ్ణి అని తనను తను గొప్పగా ఊహించేసుకుంటున్నాడు. ఇంకేముంది, కన్ను మూసిన మరుక్షణం నిత్య జీవానికి వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నాడు అమాయకంగా. కానీ అతను గుర్తించలేని ఒక విషయం ఏంటంటే అతనిలో ఒక లోపం ఉంది. అప్పుడు ప్రభు అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది. అంటే నేను అన్ని విషయాల్లో బాగున్నాను, నిత్య జీవానికి నేను అర్హుణ్ణి, నేనే నిత్య జీవానికి వారసుణ్ణి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి వైపు యేసు ప్రభు చూసి ప్రేమించి చెబుతున్న మాట, నాన్న నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా లేవురా, నీలో ఒక లోపము ఉంది, నీకొకటి కొదువుగా ఉన్నది. ఏంటి ఆ కొదువు? ఏంటి అతనిలోని లోపము అంటే ధనాపేక్ష. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కానీ డబ్బంటే మాత్రం విపరీతమైన పిచ్చి. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకొకటి కొదువుగా ఉన్నది, ఇదిగో నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకిచ్చేయి. నువ్వేం కోరుకుంటున్నావు? నిత్య జీవాన్ని కోరుకుంటున్నావు, పరలోకాన్ని కోరుకుంటున్నావు, పరలోకం కావాలనుకుంటున్నావు. మరి అటువంటి అప్పుడు లోపల డబ్బు ఎందుకయ్యా నీకు? నిత్య జీవాన్ని కోరుకుంటున్నా నీకు లోకంలో డబ్బు పెంచేందుకు పట్టింది. ఎందుకు డబ్బులు ఊరికే తెగ పోగేసేస్తున్నావు? ఏం చేసుకుంటావు? ఆ డబ్బుతో కానీ పరలోకాన్ని కొనేస్తావా ఏంటి కొంపదీసి? అలాంటి ఆఫర్స్ ఏమీ ఉండవు ఇక్కడ. సంక్రాంతికి, దసరాకి, క్రిస్మస్కి ఏమంటే బట్టల షాపులోను, సెల్ ఫోన్ షాపులోను ఆఫర్లు ప్రకటించినట్లు అప్పుడప్పుడు పరలోకానికి ఇదిగోండి పండగ ఆఫర్ అనే ఆఫర్లు ఏమి ఉండవు. ఆఫర్లు వచ్చినప్పుడు డబ్బులు వాడుకుందాం అనుకుంటున్నావేమో. నీకున్న కొదువు ఏంటంటే నీకు ధన వ్యామోహం.
ఇదిగో నువ్వు నిజంగా నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే, నువ్వు నిజంగా పరలోకాన్ని పొందాలనుకుంటే, నువ్వు నిజంగా నిత్య జీవానికి వారసుడు అయిపోవాలని నువ్వు అనుకుంటే, నాన్న నిన్ను ప్రేమించి చెప్తున్నాను రా, నిన్ను గాయపరచాలని కాదు, నిన్ను కించపరచాలని కాదు, నిన్నేదో తోలనాడాలని కాదు, కానీ నిన్ను ప్రేమించి చెప్తున్నాను నాన్న. ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ డబ్బు పిచ్చి ఏదైతే ఉందో దాన్ని నువ్వు చంపాలి. ఇదిగో నీ ధనమంతా బేదలకే పంచిపెట్టి పంచిపెట్టే, అప్పుడు నీకు పరలోకమందు నీకు ధనము కలుగుద్ది. తర్వాత నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నీకు నిత్య జీవాన్ని కావాలంటే నేను గొప్ప వ్యక్తినని నువ్వు అనవసరంగా పొగుడుకోకు. నీలో ఉన్న లోపాలను నువ్వు సరి చేసుకో. రెండవదిగా నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఫస్ట్ ఏం చెప్పాను? విశ్వసించాలి. రెండవదిగా ఏం చేయాలి తెలుసా? లోపాలు దిద్దుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, వ్యభిచారం అనే పాపం మనం చేయట్లేదు అనుకోండి, నేను పరిశుద్ధురాల్ని అనుకుంటాం. వ్యభిచారం ఒకటి చేయట్లేదు అంతే, కానీ మిగతా విషయాల సంగతి ఏంటి? నువ్వు దొంగతనం చేయకపోతే నేను దొంగతనం చేయట్లేదు, నేను నీతిమంతుణ్ణి అనుకుంటావు. దొంగతనం చేయట్లేదు సరే, మరి మిగతా వాటి సంగతి ఏంటి? నువ్వు అబద్ధాలు ఆడకపోతే నేను అబద్ధికుడిని కాదు, నేను మంచోడిని అని నువ్వు ఒకవేళ అనుకుంటే ఓకే, నువ్వు అబద్ధికుడివి కాదు, మరి మిగతా విషయాల సంగతి ఏంటి? ఆయన అన్నీ చూస్తాడు, ఆయన అన్నీ చూస్తాడు. అన్ని విషయాల్లో బాగుంటేనే నిత్యజీవం, అన్ని విషయాల్లో బాగుంటేనే నిత్యజీవం. వీడు ఆజ్ఞలు అన్నీ పాటిస్తాడు చిన్నప్పటి నుండి పాటిస్తున్నట్ట, బాల్యము నుండి. కానీ ఒకటే లోపం ఉంది. ఏంటది? ధనాపేక్ష. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మనం బాగుంటే బాగుండొచ్చు. ఒకవేళ దేవుని సన్నిధి విషయంలో చాలా బాగుంటున్నావేమో, మిగతా వాళ్ళలాగా ఆలస్యంగా లేకుండా సమయానికి వచ్చేసి నీ దేవుని నువ్వు చాలా గొప్పగా ఆరాధిస్తున్నావేమో, దేవుని సన్నిధిని చాలా ప్రేమిస్తున్నావేమో, ఆ విషయంలో నువ్వు బాగున్నావు, వెరీ గుడ్. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో నీ సంగతి ఏంటి? ఆ విషయాల్లో నీ పరిస్థితి ఏంటి? ఏమండి, మనం ఏదో కొన్ని బాగుంటే పరలోకం మనకు రాదండి. ఓకే నాన్న, వెరీ గుడ్, చాలా వరకు నువ్వు ఓకే నాన్న, పరలోకం నీదే అన్న ప్రభు అనలా. నాన్న నీకు ఒకటి కొదువుగా ఉన్నది అంటే, కొదువుగా ఉండకూడదు భక్తి జీవితానికి. ఏమండి, మనం డబ్బు లేని భేదవాళ్ళమైనా పర్వాలేదండి, బాధపడకండి. డబ్బులు లేదని బాధపడకండి, అలా భేదవాళ్ళైనా పర్వాలేదు. కానీ నిత్య జీవాన్ని పొందుకునే విషయంలో గనక ఒకవేళ మనం లోపముతో ఉన్న వాళ్ళమైతే, డబ్బు లేకపోతే బ్రతికినన్నాళ్లే ఇబ్బంది, అంతేనే కదా? చచ్చిపోయాక డబ్బున్నోడు ఎవడు, భేదోడు ఎవడు? ప్రాణం పోయాక ధనవంతుడేంటి, భేదోడేంటి? బతుకున్నంత వరకే నీకు డబ్బు లేకపోతే ఇబ్బంది, కానీ నీలో భక్తి లేకపోతే చచ్చాక కూడా ఇబ్బంది. నీలో పరిశుద్ధత లేకపోతే చచ్చాక కూడా ఇబ్బంది. బ్రతికినంత వరకు నీ డబ్బు లేనందుకు నువ్వు ఇబ్బంది పడతావేమో, నలిగిపోతుంటావేమో, సమస్యల్లో ఉంటావేమో. కానీ భక్తి లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, దేవుడు కోరినటువంటి లక్షణాలు నీలో లేకపోతే, వాటి విషయంలో నువ్వు భేదవాడివైతే, వాటి విషయంలో నువ్వు పూరైతే, నువ్వు మరణించిన తర్వాత కూడా సమస్యల్లోకి వెళ్ళిపోతావు. అంటే మనం ఏం చేయాలి చెప్పండి? నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే కొదువై ఉన్న వాటిని ఏం చేయాలండి? గుర్తించాలి. నాలో లోపం ఏంటి? వాడు గుర్తించలేకపోయాడు. నేను ఆల్వేస్ సూపర్ అనుకున్నాడు, నేను అంత బెటరే, నేను పర్ఫెక్ట్, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు, నిత్య జీవానికి వారసుని అయిపోతాను అనుకున్నాడు. కానీ అతనిలో లోపాన్ని యేసు ప్రభువు చూపించి, నా లోపాన్ని దిద్దుకోరా, నీది నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం నీదే, వస్తుంది. అయితే లోపాలను నువ్వు దిద్దుకోవాలి. ఈరోజు మనం కూడా మన జీవితంలో లోపాలు దిద్దుకునే వారంగా ఉండాలి ప్రియులారా. మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో మనకే తెలుసు, వాటిని దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకోవాలి. నిజమే తండ్రి, ఇదిగో ఈ విషయంలో నేను మంచిగా లేను, ఇదిగో నీ విషయంలో నేను సరిగ్గా లేను, నీ సన్నిధి విషయంలో నేను కరెక్ట్గా లేను, ఇదిగో ప్రార్థన విషయంలో సరిగ్గా లేను, వాక్యం విషయంలో సరిగ్గా లేను, ఇదిగో వ్యభిచారం అనే పాపం ఇంకా కొనసాగుతుంది, ఇంకా దొంగతనం ఇంకా కొనసాగుతుంది, ఇదిగో ఇంకా ధనాపేక్ష ఇంకా కొనసాగుతుంది, ఇదిగో అది ఇది దేవా ఈ విషయంలో నేను బాగోలేను, దయచేసి వీటి నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేయండి. పోయిన శుక్రవారం మీ క్లాస్ చెప్పాను, బలహీనతలను అధిగమించటం ఎలా. 5 అంశాలు చెప్పాను. ఏంటి చెప్పండి? బలహీనతలను అధిగమించడానికి 5 సూత్రాలు చెప్పాను. టపీమని చెప్పండి క్లాస్కి వచ్చిన వాళ్ళు. మొదటిది
దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, అంటే వాక్యాన్ని బాగా ధ్యానించాలి. రెండవది ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవుని సహాయం చేయమని అడుగుతూ ఉండాలి. మూడవది సంఘముతో సహవాసములో ఉండాలి. నాలుగవది ఏవైతే మనల్ని టెంప్ట్ చేస్తున్నాయో, ఏవైతే ఎక్కడైతే మనం చెడిపోతాం అనుకునే అవకాశం ఉందో అక్కడి నుంచి అర్జెంటుగా ఏమైపోవాలి? పారిపోవాలి. దుష్టత్వం దగ్గర నుంచి పారిపోండి అన్నాడు. ఐదవదిగా దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఈ 5 సూత్రాలను పాటించి మనం బలహీనతలను ఏం చేయాలి? అధిగమించాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం శోధింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు. 10 కొరింథీ పత్రికలో చెప్పాను కదమ్మా. మనం ఎంత శోధించగలం, ఎంత సహించగలమో ఆ శోధనలే మనకు వస్తాయి. వాటిని నువ్వు జయించగలవు. దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. తప్పించుకున్న మార్గమును కూడా ఆయన దయచేయను. అంటే నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని ఆ రోజు ప్రభువుని అడిగాడు. ప్రభు ఇదిగో 10 ఆజ్ఞలు ప్రకటించాడు. ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి నాన్న అన్నాడు. అయితే అవి నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా అన్నాడు. అంతా బాగుంది కానీ నాన్న నీ జీవితంలో ఒక లోపము ఉంది, దయచేసి సరిదిద్దేసుకోవా? ఏమండి, ఈరోజు మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నామండి? ఆలోచించండి. ఒకవేళ నేను 1-2 సార్లు ఏమైనా మాట్లాడితే ఏదో నా గురించే చెప్తున్నానని మీరు అనుకుంటే బాధపడొచ్చేమో, కానీ అది నా బాధ్యత అండి. సరిదిద్దటం నా బాధ్యత. నేను ఏదో 4 సోది కవర్లు చెప్పేసి ఆమెను అనేసి ముగించేసి వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను అడుగుతారా, కొడతారా, తిడతారా? కానీ నా బాధ్యత అది కాదే, నా డ్యూటీ అది కాదే. నేను సరిదిద్దాలి, లోపాలు మీకు జ్ఞాపకం చేయాలి. సరిదిద్దుకోండి ప్రియులారా. ఇంకా అది ఏ పాపమైనా సరే, ఎలాంటి లోపమైనా సరే, అది ఎలాంటి లోపమైనా సరే. మీకు 3 రకాల లోపాలు, 3 రకాల బలహీనతలు చెప్పిన, ఒకటి మానసిక బలహీనతలు, శారీరక బలహీనతలు, ఆధ్యాత్మిక బలహీనతలు అని చెప్పిన క్లాసులో. ఆ 3 రకాల బలహీనతలు ఏవి మనకున్నా, శారీరకమైన బలహీనతలు నీకు ఉన్నాయా? నువ్వు ఒకవేళ శారీరకంగా నువ్వు బలహీనుడివా అంటే వీక్ అని కాదు నా ఉద్దేశం. పాపంలో పడిపోతున్నావా? శరీర సంబంధమైన పాపాలు నీ జీవితంలో జరుగుతున్నాయా? అయితే నువ్వు శారీరకమైన బలహీనుడివి. ఒకవేళ మానసికమైన బలహీనుడివా, ఒకవేళ ఆధ్యాత్మికమైన బలహీనుడివా, అయితే నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు. నీకు అలాగని వాటిని అధిగమించే పరిష్కార మార్గాలు లేవా మన దగ్గర? దేవుడు వాక్యం సెలవు ఇచ్చింది మనకి. 5 సూత్రాలు మరి పాయింట్ వైజ్గా మీకు చెప్పాను. అవి పాటించి లోపాలు మనం దిద్దుకోవాలి. ప్రేమించి చెప్పాడు యేసుప్రభు, ప్రేమించి. నేను కూడా ఎప్పుడు ప్రేమించే చెప్తానండి, ప్రేమించే చెప్తానండి. మీరు మారటమే నాకు కావాలి, మీ లోపాలు దిద్దుకోవటమే నాకు కావాలి. అందుకోసం చెప్తాను తప్ప మిమ్మల్ని ఏదో ఎద్దేవా చేయాలని, మిమ్మల్ని ఏదో ఎలిగేట్ చేయాలని, మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలని ఎప్పుడు నేను అలా చేయనండి. నేను ఇంకా చెప్పాలంటే బలహీనుల్ని ఎక్కువ ప్రేమిస్తాను. మంచి వాళ్ళకంటే చెడ్డవాళ్ళని నేను మరింత ఎక్కువ ప్రేమిస్తాను. అది నా నేచర్. దేవుని వాక్యాన్ని బట్టి నేను అలవాటు చేసుకున్నటువంటి ప్రవర్తనది. మంచి వాళ్ళని కాదు మనం ప్రేమించాల్సింది, చెడ్డవాళ్ళని మరింత ఎక్కువ ప్రేమించాలి. యేసుప్రభు ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? పాపుల కోసం. రోగులకు వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. రోగుల కొరకు వైద్యుడు. ఎవరైతే పాపాలతో ఉంటారో, ఎవరైతే బలహీనతలతో ఉంటారో, నాకు తెలుసండి, మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు చాలా వరకు ఎవరెవరు లోపాలంటే నాకు చాలా వరకు తెలుసండి. కొన్ని తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు. అవన్నిటి కోసం నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. దేవా, వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి, వాళ్ళ హృదయం గాయపడకూడదు, వాళ్ళకి బాధపడకూడదు, వాళ్ళు హట్ అవ్వకూడదు, కానీ వాళ్ళకి నేను చెప్పాలి, నా బాధ్యత, వాళ్ళు నేను సరిదిద్దాలి అని ప్రార్థన చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు సున్నితంగా, మృదువుగా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దిద్దుకోకపోతే ఎలా అండి? నిత్యజీవాన్ని కోల్పోతాం కదండి. నిత్యజీవాన్ని కోల్పోతే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదండి. ఒక్కసారేనండి అవకాశం. ఇంకొక అవకాశం ఇవ్వంటే అవ్వదు. ధనవంతుడు అడిగాడు, ఇంకొక అవకాశం ఇవ్వ అని అడిగాడు అబ్రహాముతో. తండ్రి అయిన అబ్రహామా, నాకు ఒక అవకాశం ఇవ్వ అంటే ఏమన్నాడండి ఆయన? కుమారుడా, మరొక అవకాశం లేదయ్యా. బ్రతికినంత కాలం చెప్పారు, నువ్వు వినలేదయ్యా, నేను ఏం చేయను దానికి. వచ్చావు, నరకానికి వచ్చావు, ఇప్పుడు నన్ను బతులాడితే నేను చేయడానికి ఏమీ లేదండి. ఆ స్థితి మనకు రాకూడదు. అంటే నిత్యజీవానికి వారసులం అవ్వాలంటే లోపాలను మనం ఏం చేయాలండి? దిద్దుకోవాలి. ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసండి? ఏం చేశాడు అబ్బాయి? వాడు మిగుల ఆస్తి గలవాడు గనుక ప్రభు చెప్పిన మాట అతనికి నచ్చల. ప్రభు ఏం చెప్పాడు? నీ ఆస్తి అమ్మి పేదలకి పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అదే నీలో లోపం. ఆజ్ఞలన్నీ బాగానే పాటిస్తున్నావు కానీ నీకు డబ్బు పిచ్చ బాగా పట్టేసింది. డబ్బు పిచ్చ పట్టేస్తే పరలోకం ఎక్కడ వస్తుంది నాయనా నీకు? దయచేసి నీ లోపాన్ని తెలియపరుస్తున్నాను, సరిదిద్దుకో
ఆ డబ్బంతా, ఆ ధనమంతా బేదలకు పంచు. నిత్యజీవాన్ని కోరుకున్న వాడికి ధనంతో నీకేంటయ్యా పని? అలాగని అడుక్కు తినమని దేవుడు చెప్పడం కాదు దాని ఉద్దేశం. ఎంత కావాలో, ఎంత అవసరం అంత ఉంచుకోవాలి. ఆ పిచ్చ పట్టొద్దు. అదంతా అమ్మి బేదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించేయి, నాతో పాటు నిత్యజీవానికి వచ్చేయి. అడిగావుగా అన్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడట అండి? అతడు మిగులు ఆస్తి గలవాడు. 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు. పోగేశాడు. ఎలా వచ్చిందండి మిగులు ఆస్తి? ఎలా వస్తుందండి? పోగేశాడు. ఏమో దోచుకున్నాడు అని మనం అనలేం, కానీ ఎందుకు లేనిపోయిన నిందలు మనం వేయడం ఎందుకు? మొత్తానికి కష్టపడి సంపాదించే ఉంటాడు బహుశా. ఆ మిగుల ఆస్తి గలవాడు అంటే చాలా రిచ్ మ్యాన్. ఇప్పుడు ఆ డబ్బంతా బేదలుగా పంచిపెట్టండి, అడిగి మనసు ఒప్పుకోలేదు. అంటే దేన్ని ఎక్కువ ప్రేమించాడండి? నిత్యజీవాన్నా ధనాన్నా? దేన్ని ఎక్కువ ప్రేమించాడండి? నిత్యజీవం కోసం ధనం వదులుకోలేకపోయాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక, అమ్మో ఇంత ధనాన్ని నేను బేదలుగా పంచాలా? పోతే పోయింది, నిత్యజీవం సచ్చాక ఎవడు చూసి వచ్చాడులే, నిత్యజీవం సంగతి తర్వాత, నా డబ్బు నా ధనం అనుకున్నాడట. మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకి ఏం చేశాడటండి వాడు? ముఖము చిన్నబుచ్చుకొని హట్ అయిపోయాడటండి. వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆడు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు నేను ప్రభువుని అడుగుతా, నిత్య జీవానికి వారసుడు ఎవడ ప్రభు అని అడుగుతా, అప్పుడు ప్రభు 10 ఆజ్ఞలు పాటించేవాడిదే నిత్యజీవం అంటాడు. అయితే ప్రభువా చిన్నప్పటి నుంచి పాటించేస్తున్నా అంటాను. అప్పుడు ప్రభు నన్ను పొగిడేస్తాడు, అది అందరూ చూస్తారు, అందరి మధ్య నేను గొప్పని అయిపోతానని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాడు. ఆడి లోపలున్న వెనకున్నటువంటి లోపాన్ని చూసుకోకుండా వచ్చాడు. ప్రభువేమో ప్రేమించి, స్నేహితుడా నీకు ఒకటి కొద్దువుగా ఉన్నదయ్యా, నీకు ధన వ్యామోహం ఉందయ్యా, అది ఉంటే నిత్యజీవానికి నువ్వు వెళ్ళలేవయ్యా, ఆ ధనం అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించయ్యా అనగానే ఒక్కసారిగా హట్ అయిపోయాడు, నొచ్చుకున్నాడట. అతను ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఆ రోజు లోపాన్ని దిద్దుకోవడానికి అతను ఇష్టపడలేదు, శాశ్వతం దుఃఖపడడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు అక్కడ మార్చుకుని ఉంటే సంతోషానికి వెళ్ళేవాడు. కానీ ఈరోజు మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి ప్రియులరా. కొన్ని విషయాల్లో మనం బాగుంటే బాగుండొచ్చు. నేను కూడా కొన్ని విషయాల్లోనే నేను బాగుండొచ్చు. నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను, దేవా నాలో లోపం, ఇది నాకు అర్థమైపోతుంటుందండి, ఇది నాలో లోపం, ఇది నాలో లోపం. నేను ఎప్పటికప్పుడు గుర్తించేస్తూ ఉంటానండి. నాకు ఎవరో నా లోపాలు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. అలాగని చెప్తే స్వీకరిస్తాను. నువ్వు నాకు చెప్పక్కర్లేదు నేను అన్నావు, ఏమో నాకు తెలియని లోపాలు ఇంకేమైనా ఉన్నాయేమో అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు కావాల్సిన నిత్యజీవం. నన్ను సరిదిద్దేవాళ్ళు నాకు ఆశీర్వాదం, నన్ను గద్దించేవాళ్ళు నాకు ఆశీర్వాదం అండి. నాలో ఉన్న చెడును చూపించి నాన్న తప్పురా మార్చుకోరని చెప్పేవాళ్ళు నాకు ఉండడం నాకు మహాభాగ్యం అండి. వాళ్ళు నాకు అదృష్టం అండి. అది అలాంటి వాళ్ళు నాకు ఉండాలి. ఎప్పటికప్పుడు నా లోపాలు చూసుకుంటూ ఉంటాను. నేను ఈ విషయంలో కరెక్టే, నేను ఈ విషయంలో నేను బలహీనపడిపోతున్నాను, పలానా విషయంలో నేను వీక్, పలానా విషయంలో నాలో లోపం ఉంది అని నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. దేవుడిని అడుగుతుంది, దేవా దీన్ని ఎలా అధిగమించాలి, నాకు సహాయం చేయవా. చెప్పండి, నిత్యజీవానికి వారసులు ఎవరు? లోపాలను దిద్దుకునేవారు. మొదటి సమాధానం ఏంటి? విశ్వసించేవాడు. విశ్వసించిన లోపాలు దిద్దుకోకపోతే ప్రయోజనం లేదు. విశ్వసించాలి, లోపాలని దిద్దుకోవాలి. మరి దిద్దుకుంటారా అండి? దిద్దుకుంటాం అన్నాళ్ళు చేయొద్దండి. ఏమండి ఎత్తండి. దిద్దుకుంటాం అన్నవాళ్ళు, నాలో లోపాలు ఉన్నాయండి నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పొద్దండి. మీ బలహీనతలు, మీరు చేసే పాపాలు, మీరు చేసే తప్పులు నాకు చెప్పొద్దండి, నాకు వద్దండి. మీకు తెలుసు మీలో లోపాలు ఏంటో, మీ బలహీనతలు ఏంటో, మీ తప్పు మీకు తెలుసు. దాన్ని దిద్దుకోవాలని మీరు అనుకుంటే ఏమండి ప్రార్థన చేయండి. రోజు దేవుడిని అడగండి, దేవా ఇదిగో నా జీవితంలో ఈ తప్పు జరుగుతుంది, నా జీవితంలో ఈ పొరపాటు జరుగుతుంది. అదేదైనా కానీ మోకరించి దేవుని దగ్గర అడగండి, తండ్రి ఈ తప్పు జరుగుతుంది, దాన్ని ఎలా నేను అధిగమించాలి, దాన్ని నేను ఎలా మానాలి, నాకు నేనుగా రాలేకపోతున్నాను బయటికి, ఏదో ఒక విధంగా నన్ను బయటికి తెచ్చేవా ప్లీజ్. ఏదో చేస్తానని కానీ నాకు ఇష్టం లేదు, ఇది నాకు వద్దు, ఈ లోపం నాలో ఉండొద్దు, నేను నీకు పరిపూర్ణంగా నచ్చే వ్యక్తిగా ఉండాలి, నాకు నిత్యజీవం కావాలి, నాకు పరలోకం కావాలయ్యా, ఈ లోకంలో ఇది కాదు నాకు కావాల్సింది, నన్ను దీని నుంచి విడిపించవా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఏమండి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, అలాగని మరీ ఎక్కువ ఆలస్యం చేయకండి, మన ఆయుష్కాలం చాలా చిన్నది.
ఇంకా చూద్దాంలే అని మరీ ఎక్కువ ల్యాగ్ చేయకండి. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, తప్పులన్నీ దిద్దేసుకోండి, దేవుని సన్నిధిలో ఒప్పేసుకోండి. మీరందరూ విశ్వాసులే. విశ్వాసం విషయంలో మీరందరూ ఓకే, అక్కడ పర్ఫెక్ట్. కానీ లోపాలు దిద్దుకునే విషయంలో మాత్రం ఇంకా వెనకబడిపోయి ఉన్నాం కదా. అవన్నీ దిద్దుకోవాలనుకుంటే ఈరోజు నుంచి ప్రార్థన చేయండి, దిద్దుకోండి, నిత్య జీవం కోసం సిద్ధపడండి. ముఖ్యంగా ఇలాంటి మాటలు మీరు మిస్ అయిపోతారు. ఆరాధన మానేస్తే మీకు లోకంలో ఎవడో చెప్పడు, లోకంలో ఎవడు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీద శ్రద్ధ తీసుకోడు, ఎవడు మీ భక్తి మీద శ్రద్ధ తీసుకోడు, ఎవడు మిమ్మల్ని పరలోకం నడిపించాలని ఆలోచించడు, ఎవడు మీకోసం ప్రార్థన చేయడు, మీకు ఇలాంటి బోధ చేయడు. ఆదివారం మాత్రమే ఈ బోధ, అది కూడా 1 గంట. దాన్ని మిస్ అవ్వకండి ప్లీజ్. ఇవాళ చాలామంది రాలేకపోయారు. ఏమంటే ఈరోజు మీలో కలుగుతున్న, ఇప్పుడు మీ మనసులో కలుగుతున్న ఈ ఆలోచనలు నిజమే, నాలో లోపాలు ఉన్నాయి, నేను దిద్దుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా అందరూ. కానీ ఈరోజు రాలేకపోయిన వాళ్ళకి ఆలోచన లేదే, మిస్ అయిపోయారు కదండి. అది ఎంత విలువైందండి, మిస్ అయిపోయారండి వాళ్ళు, మానేశారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఏమో అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అనుకోకూడదండి. మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివాను, ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా అంటండి. ఏం చెప్తాడని చదివాను, కింద మ్యాటర్ ఆర్టికల్ నీట్గా చదివాను అంతా. ప్రపంచంలో అన్నిటికంటే విలువైందట ఆపర్చునిటీ అట. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఆపర్చునిటీ, అంటే అవకాశం. అవకాశాలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు రావండి, అవకాశాలు అప్పుడప్పుడు వస్తాయి. వాటిని మనం వినియోగించుకోగలగాల, లోపాలు దిద్దుకోవాలి. అందుకే ఆరాధన మానకండి. ఇంత గొప్ప అవకాశాన్ని, చక్కగా దేవుణ్ణి స్తుతించే భాగ్యం, ఇంత గొప్ప బోధ వినే భాగ్యం, హృదయాలను కదిలించే మాటలు దొరికేది ఇక్కడే. మిస్ అవ్వకండి, ఆరాధన మిస్ అవ్వకండి. కుదిరితే శుక్రవారం క్లాసు కూడా రండి, అక్కడ మరిన్ని విషయాలు చెప్తున్నాను. రాత్రి మా పిన్ని గారు చెప్తున్నారు నాతోటి. ఆవిడ చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆవిడ ఒకటే మాట అంది, ఇంతకాలం నేను ఈ బోధ నాకు దొరకలేదు చిన్నే, ఎంత మంచి మాటలు చెప్తున్నా చిన్నే. ఆ శుక్రవారం, ఆదివారం కంటే శుక్రవారం చెప్పే మాటలు ఇంకా బాగుంటున్నాయి చిన్నే అన్నారు కదా పిన్ని. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను? ఆవిడ అన్నారు. మీకెందుకు చెప్తున్నారంటే మీరు కూడా వస్తారని. ఏమండి, శుక్రవారం నిజంగా నిజమే చిన్న, మీరు చెప్పే మాటలు నాకు చాలా నచ్చుతున్నాయి. ఎంతో బలమైన మాటలు, ఎంతో మంచి మాటలు ఆవిడ చెప్తుంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఒక సేవకుడిగా. అంతే కదా. అంతకన్నా ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు ఎన్నో తిరిగానండి, ఎక్కడ తగ్గలేదండి. నిజంగా మీ చేతివాటం ఏమో కానీ, మీ చేయివాస ఏమో కానీ, మీరు ఇచ్చిన టాబ్లెట్లు నా మొత్తం తగ్గిపోయిందంటే డాక్టర్కి ఎలా ఉంటుందండి? ఆ సంతోషాన్ని నేను రాత్రి పొందుకున్నానండి. కాబట్టి క్లాసులు మానకండి, శుక్రవారం జరిగే క్లాసు మానకండి. 1 గంట అండి, మీ జీవితంలో నా కొంపలు మునిగిపోవండి. 1 గంట అండి ప్లీజ్ అండి. రాని వాళ్ళకి అడుగుతున్నాను, అక్క రెండక్క, శుక్రవారం 1 గంట వచ్చి కూర్చోండి అక్క, అది మీకు ఆశీర్వాదమే. శుక్రవారం రండి బావగారు అందరూ, 1 గంట వెచ్చించండి, దేవుని మాటలు వినండి. వింటేనే అండి మార్పు కలుగుద్ది, చాలామంది ప్రార్థన చేయండి, మా ఊడు మారాలి, మా ఆయన మారాలి, మా ఆవిడ మారాలి, ప్రార్థన చేయండి అంటూ ఉంటే ఒకటే చెప్తున్నామ్మా, ప్రార్థన చేస్తే పని అవదమ్మా. రోగికి మందు వేస్తేనే ఆరోగ్యం. మారాలంటే వాక్యం వినాలి, ప్రార్థన కాదు. ఆడు హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి. వాక్యం వెళితే ఆ వాక్యం లోపల క్రియ చేస్తే వాడు మారుతాడు. కనుక వాక్యానికి ఎంత మనం టచ్లో ఉంటే అంత ఆశీర్వాదం అండి మన నిత్యజీవ ప్రయాణానికి. కాబట్టి ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి, మర్చిపోకండి. నిత్యజీవానికి వారసులు అవ్వాలంటే 2 విషయాలు చెప్పాను. 1 విశ్వసించాలి, 2 విశ్వసించిన మనము మనలోని లోపాలను దిద్దుకోవాలి. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, మాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. విశ్వసించే విషయంలో మేము బాగుంటే బాగుండొచ్చు, కానీ మా జీవితంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. అవి మానసిక బలహీనతలు కానివ్వండి, శారీరక బలహీనతలు కానివ్వండి, భక్తి జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక బలహీనతలు కానివ్వండి. తండ్రి, వాటిని మాకు తెలియపరచండి. మేము బాగున్నాం, నేను మంచోడిని, నేను మంచిదాన్ని అని మాకు మేమే అనవసరమైన సర్టిఫికెట్లు ఇచ్చేసుకోకుండా, నిజమే నాలో ఈ లోపాలు ఉన్నాయి, నా జీవితంలో ఈ తప్పు జరుగుతుంది, ఇంకా ఇది నేను మానలేకపోతున్నానని మేము గుర్తించి వాటిని విడిచిపెట్టి, వాటిని అధిగమించి నేను లోపాలన్నీ తొలగించుకొని మీరిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే మనసు, అటువంటి అదృష్టం, భాగ్యం మాకు అందరికి అనుగ్రహించండి. నేను ఇంతవరకు చెప్పిన నేను కేవలం చెప్పడం వరకే పరిమితం అయిపోకుండా నాలో లోపాలు కూడా నేను చూసుకుంటూ
ఆయన నిత్య జీవానికి ఎవరు మేము అతిథులం కాదు తండ్రి, అందరం సమానమైన దృష్టికి. వాక్యం చెప్పినంత మాత్రాన మీరు నాకు పిలిచి పరలోకాన్ని ఇవ్వరు తండ్రి. నాలో లోపాలు దిద్దుకునే మనసు నాకు ఇవ్వండి. అలా ఇంతవరకు విన్న మీ బిడ్డల హృదయాలు కూడా రగిలించండి. అని వాళ్ళ లోపాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళ జీవితంలో జరుగుతున్న పాపం వారికి తెలుసు, వారి రహస్య పాపాలు వాళ్ళకి తెలుసు తండ్రి. వాళ్ళ హృదయం వాళ్ళ మీద నేరారోపణ చేస్తుంది తండ్రి. వాళ్ళ మనస్సాక్షి వారిని గద్దిస్తుంది తండ్రి. విన్న ఈ బోధన బట్టి ఆ గద్దింపును విని, ఆ మనస్సాక్షి గద్దింపును లక్ష్యపెట్టి దానికి లోబడి తప్పులు దిద్దుకునే మనస్సు ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. ఆరాధనకు రాలేకపోయిన వారిని దయచేసి మన్నించండి. కారణాలేమో మాకు తెలియదు, కానీ అది చాలా పెద్ద నేరం తండ్రి. వాళ్ళు మీ దృష్టికి చాలా నేరం చేశారు తండ్రి. ఆరాధన మాని వారిని క్షమించమని అడుగుతున్నాను. మీ సన్నిధి పట్ల తగిన బాధ్యత వాళ్ళ హృదయాల్లో నింపండి. వచ్చిన వారిని ప్రేమించి వినిపించిన ఈ మాటలను బట్టి మరొక మారు మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.